ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంక ఏంది ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరని ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది గైస్ గుర్తుపడ్డారు ఎవరు? మేమే శ్రీరామకృష్ణ జోక్స్ ఉంటాం. అది మా ఛానల్. మీకైతే ఈరోజు కుకింగ్ అయితే చూపెడుతున్నా. చూడండి, నేనైతే చపాతీలు చేస్తున్నాను, మా అయితే చపాతీలు కాస్తున్నాడు. చూడండి, ఈ చపాతీలు అయితే నేను చేశాను, ఇంకా 3 మిగిలి ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇలా స్ట్రేట్గా చేసి ఉల్టా చేసి దీన్ని ఇలా పెట్టి ఇలా చేయాలి. మీరు ఇది యాడ్ చేసుకోవాలి. మీరు ఈ పిండిని ఇదే పిండిని నీళ్ళు కొంచెం పోసి అది పిండిలా చేసి పక్కన ఒక 2-3 మినిట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొంచెం పిండిని అదే సేమ్ పిండి ఇందులో పోసి మీరు చేసేటప్పుడు ఇలా బాల్స్ ఉంటాయి, దీన్ని ఇలా కొంచెం ఇలా ఒత్తాలి. ఇలా ఒత్తి ఇలా పెట్టేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇలా దీన్ని రోల్ చేస్తూ ఉండాలి. హగేష్ అని గుర్తుపట్టారా? మన ఛానల్ శ్రీరామకృష్ణ జోక్స్ అండ్ సిసిఏ. నేను చపాతీలు కాలడంలో అయితే చాలా ఎక్స్పర్ట్ని. మీరైతే చపాతీలు కాల్చుతున్నారు లైవ్ ఇక్కడ జరుగుతుంది. మాడిపోతుంది. సో గైస్, నేనైతే ఎక్స్పర్ట్ అని చెప్పాను కదా, ఇప్పుడు నా అదే పని చేస్తున్నా. ఇంకా ముందు తమ్ముడు చెప్పినట్టయితే చపాతీ ఎలా వేయాలో మేము ఇక్కడ చెప్తున్నాం మీ అందరికీ. ఫస్ట్ అయితే మనం స్పూన్లో కొంచెం నూనె తీసుకోవాలి. తర్వాత చపాతీ ఈజీ ట్రిక్ అయితే చపాతీ ఇలా త్రీ సైడ్స్ పోసుకొని తర్వాత దాన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఎక్స్టెండ్ చేశాక చపాతీని ఉల్టా వేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ ముందు వేసుకున్న సుట్టేది పెట్టింది ఇలా అయితే మనం చేసుకోవాలి. తర్వాత కాసేపు ఉంచాలి. దీన్ని కాసేపు ఉంచాక తీసి ఉల్టా వేసుకోవాలి. ఉల్టా వేసుకున్నాక ఇంకొంచెం ఉంచాలి. తర్వాత చూసుకోవాలి. ఇలా మనకి ఎర్రగా అయితే స్పాట్స్ కనిపిస్తాయి. ఆ ఎర్ర స్పాట్స్ అనేటివి చపాతీ మొత్తం అయితే అది చపాతీ రెడీ అన్నట్టు. So okay guys, like, share and subscribe this video. We'll meet in next video.